హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర. ఈ మామిడి తాండ్రని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అయితే పంచదారతో కాకుండా కొంచెం హెల్తీగా ఈసారి మనం బెల్లంతో మామిడి తాండ్రని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బెల్లంతో చేసినా కానీ చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా వచ్చిందో కదా మామిడి తాండ్ర. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ మామిడి తాండ్ర కోసం ఇక్కడ నేను 2 బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను. కాయ సైజ్ చూడండి, ఈ సైజ్ కాయలు 2 తీసుకున్నాను. బాగా పండిన కాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జుని కొలుచుకుందాము. ఇలా కొలవడం వల్ల మనకి బెల్లం ఎంత వేయాలో తెలుస్తుంది. మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవచ్చు. మూడో కప్పుకి నిండుగా రాలేదండి, 30 వరకు వచ్చింది మామిడి పండు గుజ్జు. అటు ఇటుగా 3 కప్పుల మామిడి పండు గుజ్జు. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు పంచదార వేసుకోవాలనుకుంటే 3/4 కప్పు పంచదార అయితే సరిపోతుంది. బెల్లం అయితే 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మామిడి తాండ్రని రసాలకాయలతో కూడా చేసుకోవచ్చండి. అయితే అందులో పీచు ఎక్కువ ఉంటుంది కదా, గ్రైండ్ చేశాక ఫిల్టర్ చేసుకోవాలి. ఆ మామిడి పండు గుజ్జుని ఫిల్టర్ చేసి కూడా చేసుకోవచ్చు. ఈ బంగినపల్లి కాయ అయితే పీచు ఉండదు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం చక్కగా కరిగిపోతుంది. కొంచెం సేపటికి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇది ఉడుకుతున్నప్పుడు ఈ విధంగా పైకి చిందుతూ ఉంటుంది. మీరు ఏదైనా ప్లేట్ని అడ్డం పెట్టుకుని ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. మామిడి తాండ్ర పల్చగా కావాలనుకుంటే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి. మందంగా కావాలనుకుంటే కొంచెం చిన్న ప్లేట్ని గ్రీస్ చేసుకోండి. చూడండి ఎంత చిందిందో కదా. ఈ మిశ్రమం కూడా కొంచెం దగ్గర పడింది. అలాగే ఈ సైడ్స్లో అంటుకున్నదంతా కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ వేసుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది మరి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గర పడాలి. ఇలా ఉడికించుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. యాలకులు పైన తొక్క లేకుండా గింజలు మాత్రమే గ్రైండ్ చేసి వేసుకోండి. అలాగే తాండ్ర మంచి రంగు రావడానికి నేను కొంచెం పసుపు వేస్తున్నానండి. ఫుడ్ కలర్ కంటే కూడా ఇలా పసుపు వేసుకోవడం మంచిది. పసుపు వేయడం వల్ల టేస్ట్లో కూడా ఏమీ చేంజ్ రాదండి. పసుపు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి పోసేసుకోవాలి. మామిడి తాండ్ర పల్చగా కావాలనుకుంటే కొంచెం పెద్ద ప్లేట్లోకి పోసుకోండి. నేను కొంచెం చిన్న ప్లేట్లో పోస్తున్నాను మందంగా కావాలని. మందంగా వేస్తే ఆరడానికి కొంచెం టైం పడుతుంది. పల్చగా పోస్తే త్వరగా ఆరిపోతుంది. అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎండలో ఎండపెట్టుకోవాలి. ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి ఇంట్లో అయినా ఎండపెట్టుకోవచ్చు. పైన దుమ్ము పడకుండా ఒక క్లాత్తో కవర్ చేసేసుకోండి. పల్చడి తాండ్ర అయితే 2 రోజుల్లో ఎండిపోతుందండి. నేను కొంచెం మందంగా వేశాను కదా, నాకు 3 రోజులు టైం పట్టింది ఇది ఎండడానికి. పైన తాకి చూస్తే చేతికి ఏమీ అంటుకోకూడదు, అంతవరకు ఎండనివ్వాలి. ఇప్పుడు నైఫ్తో ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. నెయ్యి రాసాం కదండి, అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది. నైఫ్తో లూజ్ చేసుకున్న తర్వాత చేత్తో తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, వెనక వైపున కూడా చక్కగా ఎండింది కదా. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. అంతేనండి, మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. చూసారు కదా మామిడి తాండ్రని ఎంత ఈజీగా చేసుకున్నామో. బెల్లంతో చేసిన కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం బయట కొన్న మామిడి తాండ్రలానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ మామిడి తాండ్రని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.